నలుగురు ఐదుగురు కాంగ్రెస్ నాయకుల్ని మిక్సీలో వేసి తయారు చేసి మిక్సీలో వేస్తే ఆ వచ్చే ప్రోడక్ట్ పేరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. చాలా విచిత్రంగా చెప్పారు. ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కట్టిన సైటు అది వాగుపోరంబోకు, దాన్ని కూల్చేయాలి, ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు పెట్టాలి, చంద్రబాబు మీద అక్యూజ్డ్ గా విచారణ జరపాలి అని ఇట్లా ప్రతి అంశాన్ని న్యాయస్థానం దృష్టికి వెళ్ళాడు. అవును, అతను ఫైల్ చేసినన్ని పిటిషన్లు ఏ ఒక్క దాంట్లో కూడా న్యాయస్థానం దృష్టికి కాంక్రీట్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అతను సబ్మిట్ చేయలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇతని ప్రభుత్వ హయాంలో ఇతను ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అసైన్మెంట్ ల్యాండ్ ఇష్యూస్లో చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారాయణ గారి మీద ఇతను ఫిర్యాదు చేశాడు. దాన్ని ఆ రోజు సిఐడి అడిషనల్ డీజీ కేసు విచారణ చేయమని చెప్పని, కేసు కట్టమని చెప్పని ఆదేశాలు ఇచ్చాడు. రీసెంట్గా ప్రభుత్వం ఇప్పుడు దాన్ని విచారణ చేపిస్తే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే తప్పుడు సమాచారం మేరకు ఈ కేసులు నమోదు చేయబడ్డాయి, స్పష్టమైన సాక్ష్యాధారాలు లేకుండా కేసులు నమోదు చేయబడ్డాయి, ఆధార రహితంగా కేసులు నమోదు చేయబడ్డాయి అని చెప్పని కేసులు క్లోజ్ చేస్తూ ఫిర్యాదుదారుడిగా ఇంకొక నోటీస్ ఇచ్చారు. రైట్. నోటీస్ ఇవ్వగానే న్యాయస్థానం ఏమంది, ఒక ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదంతో ఒక పాలసీ డెసిషన్గా ఒక నిర్ణయం చేసినప్పుడు దాన్ని ఒక శాసనసభ్యుడిగా నువ్వు ఫిర్యాదు చేయటం ఏంటి? ఓకే, ప్రభుత్వ పాలసీ డెసిషన్ని నువ్వు సవాల్ చేయదలుచుకుంటే న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వు. ఓకే, అంతేగాని ఆ ముఖ్యమంత్రిని ఆ కన్సర్న్ మినిస్టర్ని కలెక్టివ్ డెసిషన్ క్యాబినెట్ మొత్తం తీసుకున్న నిర్ణయం వాళ్ళిద్దరినే బాధ్యులను చేస్తూ నువ్వెలా ఫిర్యాదు చేస్తావు, అసలు నువ్వెలా కేసు కట్టమని ఆదేశాలు ఇస్తావా అని చెప్పని నాడు సిఐడి అడిషనల్ డీజీని మొక్కదబ్బులు పెట్టింది న్యాయస్థానం.